నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం ఈ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ దర్శన టికెట్స్ అప్డేట్స్, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్‌డి టోకెన్స్ ఏ టైంకి ఇస్తున్నారు, దర్శన వివరాలు అన్నీ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ రోజు నవంబర్ 21వ తేదీ ఆర్జిత సేవ టికెట్లు విడుదల. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లు 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. అండ్ 21న వర్చువల్ సేవ టికెట్ కోట, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిక బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించి దర్శన కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం నవంబర్ 21వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టోకెన్స్ నవంబర్ 20 తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్‌డి టోకెన్స్ దాదాపు 16,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 9 గంటల వరకు టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. రాత్రి 9 గంటలకు కూడా టోకెన్స్ అందుబాటులో ఉన్నాయని అండి. అలాగే టీఆర్ మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. అలాగే శివారు మెట్టు నడకదారి భక్తులు కూడా నిన్నటి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 3,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజైతే రాత్రి 9 గంటల వరకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట లేదా 3 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలనుకుంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 66,839 మంది శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19,220 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,61,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్‌ల్లో మాత్రమే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్‌ల్లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 4-6 గంటలు సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. అలానే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ అండ్ టోకెన్స్ లేని భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్‌లో ఎంటర్ అయ్యే వరకి దాదాపు 6-8 గంటల సమయంలో దర్శనమయ్యే అయితే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3-5 గంటల సమయం అయితే పట్టొచ్చు. అలాగే ఈ రోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అండ్ అలాగే రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయితే అవుతుంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించి టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులైతే ఉంటాయి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక రూ. 300 అండ్ రూ. 500 వర్చువల్ టికెట్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. ఇక మరిన్ని తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, ఏదైనా మీకు డౌట్ ఉన్నా తప్పకుండా చెప్పండి కామెంట్‌లో. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.